చిన్న పిట్ట పెద్ద స్వప్నం. కథ ప్రారంభం. ఒక అడవిలో చిన్న పిట్ట ఉండేది. దానికి పేరు చిట్టి. చిట్టి ఎంతో చురుకైన పిట్ట. కాని అది ఎప్పుడూ ఆకాశంలో ఎగిరే పెద్ద పక్షులను చూసి ఆశతో ఉండేది. ఒకరోజు చిట్టి తన అమ్మను అడిగింది. చిట్టి, అమ్మా, నేను బాగా ఎగిరి ఆకాశాన్నంతా తిరగలేనా? అమ్మ పిట్ట, ఎందుకు కాదు బంగారం, కాని దానికి సాధన అవసరం. రోజూ క్రమంగా ఎగిరే ప్రయత్నం చేయాలి. ఆ రోజు నుంచి చిట్టి ప్రతి ఉదయం చిన్నగా ఎగిరే ప్రయత్నం చేసేది. మొదట కొద్దిగా కింద పడిపోయింది. కాని అది ఆగలేదు. ప్రతిరోజూ కొంతసేపు అభ్యాసం చేసేది. కొన్ని రోజుల తర్వాత అది చిన్న చెట్టుపైకి ఎగిరింది. కొన్ని వారాల తర్వాత అది పెద్ద చెట్టుపైన చేరింది. చిట్టి ముచ్చటగా చెప్పింది, నేను పడిపోయాననుకోవచ్చు, కాని ఆగిపోలేదు. అందుకే నేను పైకి ఎదిగాను. కథ ముగింపు సందేశం. చిన్నదైన శరీరం ఉన్నా పెద్ద కలలు కనచ్చు. కృషి చేస్తే ఏదైనా సాధ్యం.